ఒక పచ్చని పల్లెటూరు. మహేష్ ఇల్లు, పక్కనే కోళ్ల ఫాం. ఉదయాన్నే మహేష్ పొలానికి వెళ్తుంటాడు. రవి చదువుకోటానికి రెడీ అవుతాడు. ఉమాదేవి ఇంటి పక్కనే ఉన్న కోళ్ల ఫాంలో కోళ్లకు మేత వేస్తూ ఉంటుంది. ఉమాదేవి కోళ్లకు మేత వేస్తుండగా కింద కోళ్ల ఈకలు రాలిపోయి ఉండటం గమనిస్తుంది. కొన్ని కోళ్లు కనిపించవు. సాయంత్రం మహేష్ రాగానే ఉమాదేవి కంగారుగా చెప్తుంది. మహేష్ నవ్వి, అవేవో గాలికి రాలి ఉంటాయి, కంగారుపడకు అని ధైర్యం చెప్తాడు. వరుసగా రెండో రోజు కూడా కోళ్లు మాయమవుతాయి. ఉమాదేవి పట్టుబట్టి ఒక కాపలా కుక్కను తెప్పిస్తుంది. కుక్క ఉన్నా కూడా రాత్రికి రాత్రే కోళ్లు మాయమవుతాయి. కనీసం కుక్క మొరగదు, ఎటువంటి శబ్దం రాదు. మహేష్, ఉమాదేవి భయపడటం మొదలుపెడతారు. అసలు ఏం జరుగుతుందో చూద్దాం అని మహేష్, ఉమాదేవి నిద్రపోకుండా కాపలా ఉంటారు. మహేష్ మరియు ఉమాదేవి కోడిఫారం దగ్గర నిలబడి ఉన్నారు. చుట్టూ చీకటి, గాలిలో ఏదో తెలియని నిశ్శబ్దం. హఠాత్తుగా ఒక నీలిరంగు రంగు కాంతిలో ఆత్మ ప్రత్యక్షమైంది. అది తన చేతిని కోళ్లవైపు చాచింది. ఉమాదేవి, దేవుడా! ఈ గండంనించి మమ్మల్ని కాపాడు. మన కోళ్లన్నీ చనిపోతున్నాయి. ఇప్పుడు మన వంతు వచ్చిందా? ఆత్మ గాలిలో తేలుతూ వింత శబ్దాలు చేస్తూ వారివైపు దూసుకొచ్చింది. మహేష్ భయపడుతున్నప్పుడు ఉమాదేవి తన భయాన్ని అదిమిపెట్టి దేవుణ్ణి ప్రార్థిస్తుంది. ఉమాదేవి, మహేష్, నా వెనుక నిలబడండి. దేవుడా, ఇదేం వింతగండం? రెక్కాడితేగాని డొక్కాడని మాలాంటి పేదవాళ్లమీద ఈ ఆత్మ పగపట్టిందేంటి? మా ప్రాణాలు పోయినా పర్లేదు కాని మా బిడ్డ రవిని మాత్రం చల్లగా చూడు తండ్రి. భరించలేని భయంతో మహేష్, ఉమాదేవి అక్కడే కుప్పకూలి స్పృహ కోల్పోయారు. మరుసటి రోజు ఉదయం మహేష్ మరియు ఉమాదేవి తీవ్రమైన జ్వరంతో మంచం పట్టారు. వారి ముఖాలు పాలిపోయి ఉన్నాయి. కొడుకు రవి కన్నీళ్లతో వారి పక్కనే కూర్చున్నాడు. మహేష్ మరియు ఉమాదేవి నీరసంగా పడి ఉన్నప్పుడు రవి ఏడుస్తూ నాన్న చేతులు పట్టుకుంటాడు. రవి, నాన్నా, నేను ఉన్నాను కదా, ఎందుకు మాట్లాడ్డం లేదు? అమ్మా, నీకిష్టమైన పాలు తెచ్చాను, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. ఆ దెయ్యం మిమ్మల్ని ఏం చెయ్యలేదమ్మా. నాన్నా, కళ్ళు తెరవండి, నాకు చాలా భయంగా ఉంది. ఆ దెయ్యం మిమ్మల్ని ఇలా చేసిందా? నేనిప్పుడు ఏం చెయ్యాలి? కన్నీళ్లు తుడుచుకుంటూ, నేనిప్పుడే వెళ్ళి తాతయ్యన్ తీసుకువస్తాన్నాన్నా, మీరు ధైర్యంగా ఉండండి. రవి పరుగు పరుగున ఊరి చివర ఉన్న తన తాతయ్య వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్ళాడు. తాతయ్యా, అమ్మానాన్నలు లేవడం లేదు. ఏదో ఆత్మ వచ్చిందని వాళ్లు భయపడి పడిపోయారు. ఊర్లో వాళ్లంతా అది దెయ్యం అని భయపడుతున్నారు. కాని నువ్వు చెప్తుంటావు కదా, ధైర్యముంటే దేన్నైనా జయించవచ్చు అని. అందుకే నీ దగ్గరకొచ్చాను. నువ్వొచ్చి మా అమ్మనాన్నల్ని కాపాడాలి తాతయ్యా. స్పృహ రాగానే ఆమె మొదటి ఆలోచన తన కొడుకు గురించి ఉంటుంది. ఉమాదేవి, రవి, ఎక్కరున్నావురా? మామయ్య, మీరిక్కడే ఉన్నారా? రాత్రి ఆ భయంకరమైన రూపం మమ్మల్ని చుట్టుముట్టింది. మీరొక్కరే ఆ ఫారం దగ్గరికి వెళ్లడం క్షేమం కాదు మామయ్యా. అది మనుషుల భాష వినేలా లేదు. మనల్ని బతకనిస్తుందా? మహేష్ వణుకుతూ జరిగిన విషయం చెప్తాడు. వెంకటేశ్వర్లు గడ్డం నిమురుకుంటూ మహేష్ చెప్పిన విషయాలన్నీ విన్నాడు. ఆయన కళ్లలో భయం లేదు, ఒక రకమైన ఆలోచన ఉంది. మహేష్, భయం అనేది మనిషిని లోలోపల తినేసే చెదపురుగు. అది దెయ్యమైనా, మనిషి అయినా. భయపడితే మనల్ని లొంగదీసుకుంటుంది. ఎదురు తిరిగితే దారిస్తుంది. ఆ ఆత్మకు చావులేదు కాని దానికో ఒక ఆశ ఉంది. అది ఏంటో తెలుసుకోకుండా పారిపోవడం పిరికితనం. మహేష్, భయపడకు. ఆ ఆత్మ మిమ్మల్ని చంపాలని చూస్తుంటే ఈపాటికి ప్రాణాలు పోయేవి.
దానికి ఏదో చెప్పాలను ఉంది. ఈ రాత్రి నేను ఫోరం దగ్గర ఉంటాను. ఉమాదేవి: వద్దు మామయ్యా, అది చాలా భయంకరంగా ఉంది. వెంకటేశ్వర్లు: ప్రాణం పోయిన తర్వాతే ఆత్మ అవుతుందుమా. ఆ ప్రాణం వెనుక ఏదో బాధ ఉంటుంది. అది తెలుసుకోకుండా భయపడితే లాభంలేదు. అర్ధరాత్రి వెంకటేశ్వర్లు ఒక్కడే కర్ర పట్టుకుని ఫోరం బెంచీమీద కూర్చున్నాడు. ఆత్మ మళ్లీ వచ్చింది. వెంకటేశ్వర్లు: ఏమా, ఎందుకీ ఆరాటం? ఈ మూగజీవాలను, నా బిడ్డలను భయపెడితే నీకు వచ్చే తృప్తి ఏంటి? నీ కళ్లలో కనిపిస్తున్నది మంటకాదు, ఆరిపోని వేదన. నీకేం కావాలో ఈ ముసలివాడికి చెప్పు. నీ మాట వినే మనిషి ఇక్కడ ఒకడు ఉన్నాడని మర్చిపోకు. ఆత్మ ఆశ్చర్యంగా ఆగిపోయి కళ్లలో నీళ్లు నింపుకుంది. నన్ను చూసి అందరూ పారిపోతారు. నువ్వు ఎందుకు భయపట్టంలేదు? వెంకటేశ్వర్లు: భయపడితే సమస్య తీరదు కదా. నీ బాధ ఏంటో చెప్పు. అడవిలో ఒక మంత్రగాడు తన కొడుకుని భయపెట్టిన దయ్యం కోసం వెతుకుతూ నాలాంటి అమాయక దయ్యాలను బంధిస్తున్నాడు. వాడికి భయపడి ఇక్కడికి వచ్చాను. ఆకలివేసి కోళ్లం తింటున్నాను అని ఏడుస్తూ చెప్తుంది. వెంకటేశ్వర్లు అడవిలోకి వెళ్తుంటే రవి అడ్డుకుంటాడు. తాతయ్యా, నువ్వొక్కడవే వెళ్తావా? ఆ మాంత్రికుడు చాలా భయంకరమైన వాడట కదా. నేనూ నీతో వస్తాను. నీకు ఆసరాగా ఉంటాను. మన కుటుంబం కోసం నువ్వింత రిస్క్ తీసుకుంటుంటే నేనింట్లో ఎలా కూర్చోగలను? వద్దురా రవి, నువ్వింట్లో ఊళ్ళో ఉండి అమ్మానాన్నలను చూసుకోవాలి. అదే నాకు నువ్విచ్చే పెద్ద సహాయం. ఉమాదేవి: మామయ్యయ్య, మీ అనుభవం మీద మాకు నమ్మకం ఉంది. ఆ ఆత్మ కళ్లలో పగకంటే ఏదో చెప్పలేని ఆవేదన కనిపిస్తోందని నాకు అప్పుడే అనిపించింది. మీరు ధర్మం వైపు నిలబడ్డారు. ఆ దేవుడు మీకు తోడుగా ఉంటాడు. వెళ్ళిరండి మామయ్యా, మేమిక్కడ రవిని చూసుకుంటాం. వెంకటేశ్వర్లు అడవికి వెళ్ళి తలకిందులుగా తపస్చేస్తున్న మంత్రగాడిని కలుస్తాడు. వెంకటేశ్వర్లు: ఓ మాంత్రికుడా, నీ స్వార్థం కోసం ఒక జీవిని ఆత్మగా మార్చి ఎందుకు బంధించావు? ఆమె విముక్తి పొందే కాలం వచ్చింది. కళ్ళు తెరిచి తీక్షణంగా చూస్తూ: నీకు చాలా ధైర్యం ఎక్కువ ముసలివాడా. నా మంత్రాన్ని ఛేదించడం ఎవరివల్లా కాదు. వెంకటేశ్వర్లు: ఓ మాంత్రికుడా, నీ మంత్రాలకు శక్తులు ఉండొచ్చు కాని ఎదురుగా ఉన్న మనిషి ఆత్మఘోషను వినే మనసులేదు. ఒక ప్రాణం విముక్తి కోసం తపిస్తుంటే నువ్వు స్వార్థంతో దాన్ని బంధించడం ధర్మం అనిపించుకోదు. నీ తపస్సు లోక కళ్యాణం కోసం కావాలి కాని ఒకర్ని బాధపెట్టడానికి కాదు. ఇప్పుడే ఆ బంధాన్ని తెంచు, లేదంటే నీ శక్తులే నిన్ను దహిస్తాయి. ధర్మం ముందు మంత్రాలు పనిచేయవు. మాంత్రికుడు: వెంకటేశ్వర్లు ధైర్యాన్ని చూసి నివ్వెరపోయి, సరే, ఆమె పట్ల నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఈ మంత్రాన్ని ఉపసంహరించుకుంటున్నాను. వెంకటేశ్వర్లు వచ్చి దయ్యానికి నిజం చెప్తాడు. దయ్యం సంతోషించి అడవికి వెళ్ళిపోతుంది. మహేష్, ఉమాదేవికి జ్వరం తగ్గుతుంది. ఉమాదేవి: పాపం, ఇన్ని రోజులు ఆ గాలిలో దీపంలా ఎంత తపించిపోయిందో ఆ తల్లి ఆత్మ. ఆమెకు శాంతి కలిగిందంటే అది మీ పుణ్యమే మామయ్యా. ఈ నగలు మాకు ముఖ్యం కాదు. మన కుటుంబం మళ్ళీ కలిసి నవ్వుకుంటూ ఉంటే చాలు. మన ఫోరం మళ్ళీ కళకళలాడుతుంది. సూర్యాస్తమయం వేళ కుటుంబమంతా కలిసి ఉన్నప్పుడు ఉమాదేవి: చూశారా మహేష్, చీకటి తర్వాత వెలుగు వస్తుందని అంటారు కదా. మన జీవితంలో కూడా ఆ వెలుగు వచ్చింది. తాతయ్య ధైర్యం, రవి ప్రేమ మనల్ని గట్టెక్కించాయి. ఇక మనకి ఏ భయం లేదు. కొన్ని రోజుల తర్వాత ఆ దయ్యం మళ్ళీ వచ్చి తాను చేసిన నష్టానికి పరిహారంగా కొన్ని బంగారు నగలను ఇచ్చి వెళ్ళిపోతుంది. మహేష్ కుటుంబం మళ్లీ సంతోషంగా జీవిస్తుంది. వెంకటేశ్వర్లు: చూడ్రా రవి, లోకంలో చెడుకంటే మంచికి శక్తి ఎక్కువ. మనం ఎప్పుడూ ఎదుటివారి బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. భయం ఉన్న చోట సమస్య పెరుగుతుంది.
జాలి ఉన్న చోట పరిష్కారం దొరుకుతుంది. ఈ నగలు మన సంపద కాదు, మన ధైర్యానికి దక్కిన బహుమతి. అమ్మానాన్నలు ఆరోగ్యంగా లేచి ఆత్మ ఇచ్చిన నగలను చూసినప్పుడు రవి స్పందన. రవి: చూశారా నాన్నా, ఆ ఆత్మ చెడ్డది కాదు. తన బాధను చెప్పుకోవడానికి మన దగ్గరికి వచ్చింది. తాతయ్య ధైర్యంగా మాట్లాడబట్టే మనకీరోజు ఇంత మంచి జరిగింది. ఇకపై మన కోడీ ఫారంకి ఏ దిష్టి తగల్దు. మనమందరం కలిసి మళ్ళీ హాయిగా ఉందాం. ఆత్మ వెన్నెల కాంతిలో కలిసిపోతున్నప్పుడు రవి చెయ్యి ఊపుతూ: రవి: ధన్యవాదాలు. నువ్వు ఇక ఎక్కడున్నా సంతోషంగా ఉండు. నీ కథను నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.